హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ముందుగా అందరు గుడ్ మార్నింగ్. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 5 o'clock అవుతుంది. వెనకాల వెదర్ చూసుకోవచ్చు, మొత్తం పొగ మంచుతో మూసింది. సో ఈరోజు అయితే మనకు శ్రీనివాస్ కళ్యాణం అనమాట. ఈరోజు November 1st. సో మేము ఎర్లీ మార్నింగ్ అంటే నైట్ నుంచి కూడా ఇక్కడే ఉన్నాము. స్టే అన్నీ ఇక్కడే అయిందనమాట. సో ఎర్లీ మార్నింగ్ భోజనాలన్నీ మనవే కాబట్టి ఇంకా కూరగాయలు కటింగ్ అయితే అన్ని చేస్తాం మన వాళ్ళు అయితే, అది కూడా మీకు చూపిస్తాను. సో వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మనకి పొగ మంచుతో మూసిపోయింది. ఇప్పుడు మీకు స్టేజ్ చూపిద్దామన్నా మీకు అయితే కనిపించట్లేదు. అక్కడ ఉంది కదా, లైట్లు కనిపిస్తున్నాయి కదా, అదే అనమాట శ్రీనివాస్ కళ్యాణం జరిగేది అనమాట. సో మన వాళ్ళు అయితే ఆల్రెడీ చాలా మంది ఫ్రెష్ అప్ అయిపోయి అన్ని ఇంకా శుద్ధి చేసుకొని అన్ని అయితే క్లీన్ చేయడం, వంటల కోసం అయితే అక్కడ అన్ని రెడీ చేస్తున్నారు. సో నేను వంటలు ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ మనకు శ్రీనివాస్ కళ్యాణం కూడా ఏ విధంగా జరుగుతుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. చలి మాత్రం విపరీతంగా ఉంది. సో ఇప్పుడు మీకు చలి ఏ విధంగా ఉన్నది మీకు తెలిసిపోద్ది. చూస్తున్నారు కదా, ఇవి బైక్స్ పైన అయితే తడి ఎలా ఉందో ఫుల్ గా అనమాట. చూడండి, చూస్తేనే మీకు తెలిసిపోతుంది చలి అయితే ఏ విధంగా ఉందో. సో అయినా మన వాళ్ళు అయితే ఏమాత్రం తగ్గకుండా అయితే చేస్తున్నారు. అక్కడ అదిగోండి, అక్కడ అయితే వర్క్స్ అయితే అవుతున్నాయి. మీకు చూపిస్తున్నప్పుడు కటింగ్స్ ఎలాగవుతున్నాయి అన్నది. సో ఇది సెట్ అయితే ఇంకా మనం ఇక్కడ జరిగిన వంట కార్యక్రమం కానీ, కూరగాయల కటింగ్స్ కానీ అన్నింటికైతే మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ అయితే వచ్చి సహకరించారు. సో వాళ్ళందరికైతే మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు ఇంకా మన గ్రామం కలిసి చేస్తేనే ఈ మాత్రం కూడా చేయగలిగాము. సో ఇవన్నీ అయితే అవే పని అయితే కాదు. సో అందరూ కలిసి చేయడం వల్ల అయితే మనకు ఫాస్ట్గా అయితే జరిగే వర్క్స్ అన్నీ కూడా. సో చూస్తున్నారు కదా, ఇంకా పెండింగ్లో ఉన్నవైతే కట్ చేసాం కూడా. మొత్తం అన్ని కటింగ్ అయిపోయేసరికి మధ్యాహ్నం అంటే మార్నింగ్ 7-8 అయిపోయింది అన్నమాట. ఎండ కూడా వస్తుంది, చూసారు కదా. మొత్తం డెకరేషన్ కూడా చూడండి, ఫుల్ డెకరేషన్ చేస్తున్నాం. ఇటు మా బావ, ఇటు మా బ్రో అనమాట. ఇద్దరికి బొట్లు పెట్టుకున్నాం. మాకైతే బొట్లు లేదు అనుకోవద్దు, ఇప్పుడు పెట్టుకుంటాం వెళ్ళి. అవన్నీ చూపిస్తాను చూడండి. ఒకసారి డెకరేషన్ కూడా ఒకసారి పూర్తిగా చూసుకోండి. మళ్ళీ తర్వాత అయితే మనం చూసుకోవాలన్నమాట. ఇంకో ½ an hour 1 hour అయితే కళ్యాణం అనేది స్టార్ట్ అయిపోద్ది. సో ఇంకా మీకు ఫుల్ అప్డేట్ అయితే చూపిస్తాను. ఇక మన వాళ్ళందరూ అయితే బొట్లు పెట్టుకుని రెడీగా ఉన్నారు. మనకు లేదు, ఇప్పుడు వెళ్ళి పెట్టుకుందాం. అవి ఫ్రెండ్ అక్కడ మా గుడి దగ్గర అయితే పెడుతున్నారు. సో చూడండి, మొత్తం అరేంజ్మెంట్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకో ½ an hour లో అక్కడ మనకు శ్రీనివాస కళ్యాణానికి వచ్చిన విగ్రహాలు ఉన్న బస్సు అయితే వస్తుంది అనమాట. సో అక్కడ మనకు అదే రక్షణ కోసం అయితే పోలీసులు కూడా వచ్చారు. సో వాళ్ళు మనకి అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి అయితే పోలీసు వాళ్ళు కూడా వచ్చారనమాట. సో ఇది ఇప్పటివరకు అయితే. నెక్స్ట్ ఇంకా వెహికల్ అయితే వస్తుంది. ఆ వెహికల్ వచ్చిన తర్వాత మన ఊరు గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి అయితే వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత మీకు అన్ని అప్డేట్ అని చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇదైతే మా ఊరు గ్రౌండ్ అనమాట, నూకలం తల్లి గుడి వద్దన. సో పైన నేను తీస్తున్నది అయితే ఒక వే అనమాట. ఆ వే నుంచి అయితే మా ఊరికి అయితే వెళ్ళాలి. సో ఆ వేవ్ నుంచి కనిపిస్తున్న వ్యూ అయితే ఇదనమాట. మొత్తానికి టైం అయ్యేసరికి మన రథం కూడా వచ్చింది. ఇప్పుడైతే ఈ రథాన్ని అయితే మన గ్రామమైన గొంతుపాలకి తీసుకెళ్ళాలన్నమాట. రథం వస్తుంది. గోవింద 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 గోవింద. సో ఈ యొక్క స్వామివారి రథాన్ని అయితే మన నూకలమ్మ గుడి నుంచి మన గ్రామమైనటువంటి గొంతుపాలకి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. సో తిరిగి మరలా స్వామివారి కళ్యాణం జరిగే వేదికకి వచ్చేటప్పుడు అయితే మన గ్రామస్తులు అయితే ఎంతో చక్కగా కోలాటం ఇంకా దింస డ్యాన్సులతో అయితే చాలా చక్కగా అయితే స్వాగతం పలికారు. అది కూడా చూద్దాం ఇప్పుడు మనం. రథం ఊరు చేరుకోగానే మన లేడీస్ అందరూ కలిసి ఆ స్వామివారి రథం ముందు అయితే పసుపు నీళ్ళతో అయితే అభిషేకంలో చేశారు. సో అలా చేస్తే డైరెక్ట్గా మన స్వామివారికి చేసినట్టుగానే భావించి ఆ విధంగా అయితే చేయడం జరిగింది. గోవిందా
ఊర్లో చేయాల్సిన కార్యక్రమాన్ని చేసిన తర్వాత అయితే మన ఊరు నుంచి అయితే చిన్నపిల్లలు అయితే కోలాటంకి అయితే స్టార్ట్ చేశారు చెప్పినట్టుగానే. సో అక్కడ నుంచి అయితే వేరే వేరే వివిధ గ్రామాల నుంచి అయితే ఒక్కొక్క టీం అయితే వచ్చి జాయిన్ అయిందనమాట. ఒకళ్ళు దింసా అని చెప్పేసి, ఇంకోళ్ళు అయితే కోలాటం, అలా సపరేట్గా టీమ్స్ అయితే వచ్చి అయితే యాడ్ అయ్యారు. అది కూడా చూద్దాం ఒకసారి. అలా కోలాటం వేసుకుంటూ మన స్వామివారిని అయితే కళ్యాణ వేదిక వద్దకు మన గ్రామస్తులందరూ పాదయాత్రతో తీసుకురావడం జరిగింది. సో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే తీసుకొచ్చామో. చాలామంది భక్తులు అయితే పార్టిసిపేట్ చేశారు. సో చూడండి ఒకసారి. సో మీకు చెప్పినట్టుగానే స్వామివారి కళ్యాణ వేదిక వచ్చేసరికి చాలామంది కోలాటం ఇంకా దింస టీమ్స్ అయితే వచ్చారు. చూస్తున్నారు కదా ఇక్కడ లెఫ్ట్ రైట్ కనిపిస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ శారీస్తో కలర్ఫుల్గా. వీళ్ళందరూ అయితే దింస ఇంకా కోలాటం వేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. సో స్వామివారి రథం ముందైతే వేశారు. ఒకసారి చూద్దాం ఆ వీడియోస్ కూడా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది అయితే దింస అనమాట. సో ఇది మా ఘాటి ఏజెన్సీలో అయితే చాలా ఫేమస్ అనమాట ఈ డ్యాన్స్ అయితే. ఈ డ్యాన్స్ చేస్తున్న మధ్యలో అయితే అరుస్తూ ఉంటారు. చాలా బాగుంటది అనమాట డ్యాన్స్ అయితే. ఒకసారి చూడండి. సో ఫైనల్గా స్వామివారిని అయితే కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చాం అనమాట. ఎంతో చక్కగా నృత్యాలు వేస్తూ ఇంకా కోలాటం దింస వేస్తూ. సో చూస్తున్నారు కదా భక్తులు అయితే ఏ విధంగా అయితే వచ్చారో. సో చూసారు కదా ఈ విధంగా అయితే స్వామివారి రథాన్ని అయితే మన గ్రామం నుంచి అయితే కళ్యాణ వేదిక వద్ద తీసుకురావడం జరిగింది. సో మధ్య మధ్యలో మనకు సాంగ్ అనేది కట్ అవుతుందని అయితే అనుకోవద్దు. సో మనకు సాంగ్ అనేది కొంచెం లెంతీగా పెట్టడం వల్ల మనకైతే కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది. సో అందువల్ల అయితే మనం కొంచెం కొంచెం అయితే మధ్య మధ్యలో అయితే సాంగ్ అనేది కట్ చేయడం జరిగింది. సో కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. సో అక్కడ చూస్తున్నారు కదా మనకు లేడీస్ అయితే చిన్న కర్టెన్ టైప్లో అయితే పట్టుకున్నారు. అదైతే బ్యాక్ సైడ్ అయితే మనకు స్వామివారికి అయితే అలంకరణ అయితే చేస్తున్నారు. సో అది ఇంకా మనం ఆ రథం నుంచి అయితే స్టేజ్ వరకు తీసుకొచ్చేటప్పుడు మనకైతే బయటకు అయితే వెళ్ళాము. బయట కొంచెం ఫొటోస్ కవర్ చేయడానికి. సో అక్కడికైతే వెళ్ళాము, అదని చూసేద్దాం. సో ఇంకా భక్తులు అయితే రాలేదు. సో అలాగా హాజరవుతున్నారు అనమాట. సో చూడండి ఎలాగైతే ఏర్పాటు చేసామో. సో మనమైతే స్వామివారిని స్టేజ్ మీద తీసుకొచ్చినప్పుడు ఇదే అయితే కవర్ చేసాం అనమాట. సో ఏంటంటే మనం పార్కింగ్ అనేది 2 టైప్స్గా పెట్టాము. ఒకటైతే మన గ్రామం నుంచి వచ్చేటప్పుడు అక్కడ పార్కింగ్ అనమాట. ఇంకోటైతే మన సెంటర్ అయినటువంటి చిట్రలగొప్ప నుంచి వచ్చేటప్పుడు ఇది ఒక పార్కింగ్ అనమాట. సో ప్రజెంట్ మనం చూస్తుంది అయితే చిట్రలగొప్పలో ఉన్న స్టార్టింగ్ పాయింట్ పార్కింగ్ అనమాట. సో ఈ పార్కింగ్లో కూడా మన గ్రామస్తులే అనమాట. పార్కింగ్ అంటే వెహికల్స్ అటువంటి ఇబ్బంది పడకుండా, ఇంకా అక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఏది కలగకుండా ఉండడానికి అయితే వీలైతే అలర్ట్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా ఇది. నెక్స్ట్ ఇది కూడా మన సెంటర్ అయినటువంటి చెట్లగొప్ప నుంచి వచ్చినప్పుడు పార్కింగ్ అనమాట. సో రెండు అక్కలు అయితే అరేంజ్ చేయడం జరిగింది పార్కింగ్స్ అయితే. సో నెక్స్ట్ అయితే ఆ పార్కింగ్ నుంచి మన గ్రామస్తులు అయితే కళ్యాణం ముందు రోజు అయితే కింద చూస్తున్నారు కదా ముగ్గులు అయితే వేయడం జరిగింది. సో ఈ రూట్ అంతా అయితే మనకు మన సెంటర్ అయినట్టు చిట్రలగొప్ప నుండి మన నూకలమ్మ గుడి అంటే శ్రీనివాస కళ్యాణ వేదిక వరకు వచ్చే
రూట్ అనమాట ఇదైతే. సో అలా ముందుకు రాగానే ఇక్కడ మన గ్రూప్ ఆఫ్ లేడీస్ కనిపిస్తున్నారు కదా, వీళ్ళైతే వచ్చే భక్తులందరికీ నీళ్ళు అందిస్తూ కాళ్ళు కడిగించి పంపించే వాళ్ళనమాట ఈ టీం అయితే. సో చూస్తున్నారు కదా, అలానే ఇక్కడ మనకు మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారనమాట. సో అలా కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ మనకు గ్రూప్ ఆఫ్ లేడీస్ కనిపిస్తున్నారు కదా, వీళ్ళైతే వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలికే టీం అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టీమ్ ఆఫ్ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్ని అయితే అరేంజ్ చేయడం జరిగింది మన గ్రామస్తులు అయితే. సో అలా అయితే స్వాగతం పలికే టీం మెంబర్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇదైతే మన అమ్మవారి ఆలయం, మీ అందరికి తెలిసిందే. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ గ్రూప్ ఆఫ్ లేడీస్ అయితే మన గ్రామం ఇంకా మన చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకైతే స్వాగతం పలికే టీం అనమాట ఇదైతే. ఇప్పుడు మనకు 2 దగ్గర అనేసి పార్కింగ్ అని చెప్పాను కదా, సో ఈ టీం అయితే మనకు మన గ్రామం నుంచి మన చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చే వాళ్ళకి వీళ్ళనమాట అలర్ట్ చేశారు పార్కింగ్ కోసం అయితే. వీళ్ళైతే అటు నుంచి బైక్స్ కానీ వెహికల్స్ కానీ రాకుండా అయితే ఈ టీం అయితే చూసుకుంటున్నారు. సో ఇంకా అక్కడ నుంచి వచ్చాకైతే మనకు ఇక్కడ కళ్యాణం దగ్గర అయితే అన్ని ఏర్పాట్లు కూడా రెడీ చేశారు. అక్కడ స్వామివారిని కూడా అలంకరణ చేశారు, చూస్తున్నారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ధర్మ ప్రచార పరిషత్ వారి పర్యవేక్షణలో తిరుమల నుండి ఆ శ్రీవారు మారుమూల గ్రామమైనటువంటి ఈ గ్రామానికి విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మీ అందరికీ కూడా దర్శనం కల్పించాలి, ఆ అదృష్టాన్ని మీ అందరికీ చేరువ చెయ్యాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు స్వామివారు కళ్యాణ మహోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రామం ఎంతో పుణ్యం చేసుకున్నది కాబట్టి ఆ 7 కొండలు దిగి ఊరూరు దాటుతూ వాడల వాడల తిరుగుతూ ఆ వెంకటరమణుడు ఈ యొక్క గ్రామానికి విచ్చేసి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నారు. భక్తులందరూ కూడా ఈ కళ్యాణం జరిగే సమయంలో అందరూ ప్రశాంతమైనటువంటి మనస్సుతో కళ్యాణాన్ని తిలకించండి. స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రధారులవ్వండి. ఎప్పుడైతే కళ్యాణ మహోత్సవంలో గోవిందనామాలు వస్తాయో ఆ సమయంలో అందరూ నోరారా గోవింద అని పరమాత్మని కీర్తించండి. ఒక్క మాట, ఎప్పుడైతే గోవిందనామం చెప్తారో వారి జన్మ తరించి కర్మ నశించి జీవితం పరవశించి జీవనం పరిమళిస్తుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ గోవిందనామ స్మరణ చేయాలి. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపత్బాంధవ అనాథరక్షక గోవింద.
ఇక్కడ చూసుకుంటున్న గ్రూప్ ఆఫ్ లేడీస్ అయితే మనకు కళ్యాణ వేదిక వద్దకు వచ్చే భక్తులకి స్వాగతం పలికివ్వాలన్నమాట. సో అలానే మనకి ఎంతమంది భక్తులు హాజరయ్యారో ఒకసారి చూసుకుందాం. సో మనకు ఫైనల్గా అయితే స్వామివారి కళ్యాణం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనకు అన్నసంతర్పణ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో అది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రసాదం. ఈ ప్రసాదం అయితే స్వయంగా తిరుపతి వాళ్ళ చేత ప్రిపేర్ చేయబడింది మన భక్తుల కోసం. అయితే అక్కడ అన్నసంతర్పణ ధర అయితే పెంచమన్నమాట ఇదైతే. అలానే తిరుపతి వాళ్ళ చేత ఈ పసుపు కుంకుమ, ఇంకా పక్కనైతే స్వామివారి నామస్మరణ ఉన్న బుక్స్, ఇంకా పాంప్లెట్స్, ఇంకా కొన్ని కంకణాలు అయితే పంచారనమాట. సో అవే ఇవి చూసుకోవచ్చు. ఇవన్నీ స్వామివారి నామస్మరణలు అయితే చూడండి ఒకసారి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు అన్నసంతర్పణ అయితే అవుతుంది. సో ఇదైతే లేడీస్ కౌంటర్, అటు సైడ్ చూసుకుంటే మనకు బాయ్స్ కౌంటర్ అనమాట. సో ఈ అన్నసంతర్పణలు అయితే మాకు సాయిరామ్ ట్రస్ట్ నుంచి అయితే సాయం చేయడానికి అయితే వచ్చారనమాట. సో క్యాటరింగ్ ఇంకా వగేరే పనులన్నీ వాళ్ళే చూసుకున్నారు ఫుడ్కి సంబంధించి. ఫైనల్గా ఫుడ్ ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే కొన్ని కల్చరల్ ఈవెంట్స్ అయితే చేశారనమాట. అవి చూసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ మనకి తిరుపతి నుంచి వచ్చిన ఒక స్వామివారు అయితే మన గురించి అయితే కొన్ని అంటే ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయనేసి అడగడం జరిగింది. అతను కూడా చెప్పారు. సో అతని మాటల్లో విందాం ఒకసారి మనం అయితే. మా జిడిపి రాయల్ యూత్ వాళ్ళు మాకు అన్ని విధాలుగా సహకరించారండి. ఇక్కడ చాలా యూత్ చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నారు. యువత ఇలాంటి కార్యక్రమాలకు ముందుంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనకు శ్రీనివాస్ కళ్యాణం అయితే మా గ్రామం అయితే జరిగింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని మన ఛానల్ కంటెంట్ కోసం అయితే మన ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.